హలో హలో నమస్తే అందరికి. మేము రీసెంట్గా అయితే బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాం కదా. ఆ బీచ్లో కొన్ని విజువల్స్, కొన్ని మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేశాను. వాటన్నిటిని ఇప్పుడైతే చూపించబోతున్నాను. దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్, హైదరాబాద్ నుంచి బాపట్ల బీచ్కి ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి, వాటి కోసం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ చెప్తాను. మీరు వీడియో మొత్తం ఫుల్గా చూడండి. హైదరాబాద్కి నియరెస్ట్ బీచ్ ఇది. ఈ బీచ్లో అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు స్నానం చేయడానికి సూపర్గా ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. మ్యాక్సిమం చాలా వరకు అయితే కవర్ చేస్తాను. కొన్ని మిస్ అయ్యేవి, అవి ఏ పిక్చర్లో మీకైతే చూపిస్తాను. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నార్సింగ్ అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కిసాం మేము, టోల్ ఫీజు కట్టేసి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ 11 దగ్గర ఎల్బీ నగర్ అయితే డౌన్ అవ్వాలి. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ రూట్లో పోవాలి. ఇంకా మేమైతే నైట్ 12 కల్లా గుంటూరు వెళ్ళిపోవాలి. గుంటూరులో అయితే మేము ఆల్రెడీ స్టే బుక్ చేసాము. నైట్ 10 o'clock. ఇది మధ్యలో ఆపాము నైట్ డిన్నర్ కోసమని, ఆకలిస్తుందని. ఈరోజు సాటర్డేగా కొంతమంది వెజ్ అంటున్నారు, కొంతమంది నాన్ వెజ్ అంటున్నారు. ఏదైనా మనం నాన్ వెజ్ అని ఎనీడే ఫుల్ కుమ్మేద్దాం. ఏమున్నాయో అవి, ఎందుకంటే ఆకలిస్తుంది కదా. ఫస్ట్ టీమ్ డిన్నర్ ఇది, ఫుల్గా కుమ్మేయాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. ఫుల్గా అయితే తినేసాము. తినేసి ఇది బయట కొంచెంసేపు మాట్లాడుకుంటూ, ఇక్కడ నుంచి గుంటూరుకి ఇంకో 2 hours చూపిస్తుంది. వెళ్ళి జల్దీ పడుకుడిపోవాలి, నిద్ర వస్తుంది. గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచాము. ఆల్రెడీ మొత్తం అందరు ఫ్రెష్ అయిపోయారు. నేనే లేటు, నాది కూడా ఆల్మోస్ట్ కంప్లీటు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బాపట్ల అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బాపట్ల నుంచి జస్ట్ అది ఒక 8-9 kilometers. గైస్ ఇక్కడ ఒకటి చూడండి, ఆ పాప ఆ గౌన్ ఏమంటారు, ఫ్రాక్ అంటారు కదా, ఫ్రాక్ చూడండి ఎంత సూపర్గా ఉంది. పాప కూడా చాలా క్యూట్గా ఉంది, సూపర్ ఫ్రాక్ అది. నిన్న నైట్ అయితే మా టైర్ అయితే పంచర్ అయిపోయింది. పంచర్ అంటే మామూలు పంచర్ కాదు, ట్యూబ్లెస్ పోయింది, అంత హోల్ అయిపోయింది. మా దగ్గర స్టెఫ్నీ ఉంది కాబట్టి ఓకే, నైటే స్టెప్ని చేంజ్ చేసాము. మార్నింగ్ ఏమొచ్చి వీల్ అరేంజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ అన్న ఏమొచ్చి పరప్పర్ లాగాడు, మొత్తం బిగించాడు. ఇంకా ఆ స్టెప్ని తీసి లోపలికి పెట్టేసి ఇంకో కొత్తది ఏమొచ్చి టైర్ వేయించాము. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, థ్యాంక్ యూ. గుంటూరు అవుట్స్కట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇక్కడ నుంచి బాపట్ల 60 kilometer డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. వెల్కమ్ టు ద సూర్యలంక బీచ్. బీచ్కి వచ్చేసాం మేము ఇప్పుడు. బాపట్ల నుంచి జస్ట్ ఒక 8 km అంతే. బీచ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ బీచ్ని చూడగానే నాకు చెన్నై మెరీనా బీచ్ గుర్తొచ్చింది. ఎందుకంటే శాండ్ ముందుకి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెన్నై బీచ్ కూడా 1 kilometer వరకు అయితే శాండ్ ఉంటుంది. బీచ్కి ఆపోజిట్లోన పచ్చని మైదానము, ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ పిక్నిక్స్ ఇలాంటివన్నీ జరుపుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ అదిగో 4 కార్లు చుట్టుపక్కల వేసి మధ్యలో చూడండి అసలు సిట్టింగ్ ఎలా ఉందో. మా వాళ్ళు అయితే ముందుగానే మొత్తం అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాం మేమైతే బీచ్కి. ఇక్కడ సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బీచ్కి లోపలికి వెళ్దామా. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. మొత్తం చుట్టుపక్కల 4 కార్లు, మధ్యలోనేమొచ్చి సిట్టింగ్. సూపర్ ఉంది కదా, సూపరే సూపర్. ఇంకా రెడీ అయిపోయాము బీచ్ లోపలికి దూకడానికి. ఇంకా స్నానం చేయాలి. బీచ్లో స్నానం చేస్తే మంచిది ఇక్కడ. అండ్ స్నానం చేయడానికి కూడా ఇక్కడ చాలా మంచిగా ఉంది. శాండ్ 1.5 kilometer వరకు శాండ్ ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాలే. మా వాళ్ళు అయితే గోల చేస్తున్నారు, సూపర్. గైస్ ఇక్కడ ఒక 4-wheeler బైక్ చూశాను చూడండి. ఇది బీచ్లో రైడ్ చేస్తారు కదా, డేర్ బైకర్ అనుకొని. ఇదిగో చూడండి, ఎటు చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఫొటోసే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా వీల్స్, కింద వీల్స్ దగ్గర కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంట, గ్లాస్ గుర్తు. కింద వీల్ చూడండి, జనసేన లోగో ఉంది. సూపర్ ఉంది ఈ బైక్ అయితే మాత్రం. ఈ వీల్స్ దగ్గర జనసేన లోగో. అండ్ ఇక్కడ ఏమొచ్చి అడ్వెంచరు మౌంటైన్ పిక్ అయితే ఉంది. సూపర్, నాకు నచ్చింది ఇది. సాయి కృష్ణదంట ఈ బైక్ ఇది. దీన్ని ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. ఇది సాయి కృష్ణ అన్న కూడా అంట, పవన్ కళ్యాణ్కి వీరాభిమాన్ అంట. నేను ఒక్కనే సోలోగా డ్రైవ్ చేస్తా అనుకున్నా, కాకపోతే మన ఇన్స్టా 360 మౌంట్స్ ఏం తీసుకురాలేదు కదా, అది ఫిక్సింగ్ చేయడానికి. కార్లో వచ్చాను కాబట్టి ఎటువంటి మౌంట్స్ కూడా మన దగ్గర లేవు. అందుకే అన్నకేమొచ్చి మొత్తం డైరెక్షన్ చెప్పాను. మొత్తం అంతే. ఇప్పుడు స్టిక్ ఎట్లా చూపించాలి, ఎట్లా తీయాలి అనుకొని
అండ్ గాయస్ ఇక్కడ ఇది ఒకటే కాకుండా క్యామిల్ రైడింగ్ కూడా ఉన్నది. ఇదిగో పక్క నుంచి వెళ్తుంది చూడండి, ఇదిగో క్యామిల్. ఈ క్యామిల్ రైడింగ్ కూడా ఉంటుంది అండ్ హార్స్ రేసింగ్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఫుడ్ కార్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఏరియాలో, మస్తు ఉన్నాయి అసలు. ఫుడ్, ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది మొత్తం సముద్ర ఫిష్ కదా, ఫిష్ ఫ్రై అయితే సూపర్గా ఉన్నది. మా వాళ్ళు తీసుకున్నారు, నేనైతే ఫిష్ తినలే. ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి రోజు అలలు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అంట, లేకుంటే ఇంత అలలు కూడా ఉండవంట. ఇవే నాకైతే ఈ అలలు చూస్తుంటే తక్కువ అనిపిస్తుంది. వీళ్ళు అంటున్నారు ఇక్కడ ఈ అలలు ఎక్కువ అంట ఇవి, ఈరోజు పౌర్ణమని. ఆ సన్సెట్ చూడండి అసలు, సన్సెట్ ఇప్పుడు అండ్ బీచ్ ఎక్సలెంట్ అసలు, సూపర్ ఉన్నది చూడండి. ఇది మొత్తం అక్కడ శాండ్ ఉంది కదా, నా కాలు వరకే వస్తున్నాయి అసలు వాటర్. నేను చాలా లోపల వరకు వెళ్ళాను, ఇంకా అక్కడ అలలు వస్తున్నాయి కదా, ఆ అలల వరకు వెళ్ళినా కూడా సేమ్ ఇలానే మన నడుము వరకు అయితే వస్తుంది అంతే వాటరు. గాయస్ ఇంకొకటి ఏంటంటే, ఈ సూర్యలంక బీచ్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో చూసుకుంటే ఈ సూర్యలంక బీచ్లో మినిమము 10 మందికి అయితే ఈ సముద్రం మింగేసింది. నేను ఆల్రెడీ న్యూస్లో చూశాను. అప్పుడు ఒకసారి ఎంత 1 మంత్ వరకు అయితే బీచ్ కూడా క్లోజ్ చేసి పెట్టారు. అంతే, వాటర్ ఎక్కువ బయటికి వచ్చి లోపలికి మనుషుల్ని గుంజేసేది అంట. సడన్గా అలా వాటర్ బయటకు వచ్చేసి లోపలికి ఒక్కసారి లోపలికి గుంజేసేది అంట మనుషుల్ని. ఆ టైంలోనేమొచ్చి ఒక 1 మంత్ వరకు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1 మంత్ వరకు అయితే బీచ్ని కూడా క్లోజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడనే కాదు, బీచ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్విమ్మింగ్ రాని వాళ్ళు ఎక్కువ లోపలికైతే వెళ్ళకూడదు. అండ్ స్విమ్మింగ్ వచ్చినా కూడా బీచ్ ఏరియాలో మాత్రము ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అది ఒకేసారి లోపలికి గుంజేస్తుంది. నీకు స్విమ్మింగ్ వచ్చినా కూడా నిన్ను గుంజుకుంటూ లోపలికి పోతుంది. హర హర్ మహాదేవ్. చల్లగా ఉన్నాయి వాటర్, ఆహా చల్లగా ఉన్నాయి వాటర్. అయితే సముద్ర నీళ్ళలో స్నానం చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, చాలా మంచిది సముద్ర నీళ్ళలో స్నానం చేస్తే. నెలకు ఒకసారైనా సముద్ర నీళ్ళలో స్నానం చేయాలి అంట. మనకేడవుతుంది నెలకు ఒకసారి అంటే, కొంతమంది అయితే సంవత్సరంకి ఒకసారి కూడా చేయరు. అందుకే నేను సముద్రంకి వచ్చిన ప్రతిసారి స్నానం చేస్తూ ఉంటుంటా సముద్రంలో. అండ్ గైస్ ఇక్కడ స్టే చేయడానికి కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సూర్యలంకలో కూడా ఉంటాయి రూమ్స్, అండ్ హరిత మన ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి అవైతే. వాటిని మాత్రము ముందుగానే బుక్ చేసుకోవాలి, ఖాళీ దొరకవు నీకు. 1 వీక్ 2 వీక్స్ ముందు కాదు, 1 మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మేమైతే 1/2 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాము. మా వాడు భయపడుతున్నాడు, నన్ను గట్టిగా పట్టుకుంటుండే చూడండి. 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అలలు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయి కదా అక్కడ దగ్గర వరకు అయితే వెళ్ళాము.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచెస్లో ఇది కూడా టాప్ బీచ్. ఇది సూర్యలంక బీచ్ కూడా. ఈ బీచ్ కూడా 100 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తామని మన టూరిస్ట్ మినిస్టర్ అయిన కందులు దుర్గేష్ గారు కూడా చెప్పారు. వైజాగ్ ఆర్కే బీచ్లో ఉన్నట్టు దాని తాలూకా 3D పిక్స్ కూడా బయటకు వచ్చాయి, ఆల్రెడీ గూగుల్లో ఉన్నాయి. ఈ బీచ్ మాత్రం ఎక్సలెంట్ అబ్బా. మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ మాత్రము సూపర్, వేరే లెవెల్లో ఉంటుంది. అలాగా కొద్దిసేపు కార్ రూఫ్ టాప్ అయితే ఓపెన్ చేసి రిటర్న్ అయిపోయాము. టైం అయితే కుదరలే. విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, కానీ టైం కాలేదు కాబట్టి వెళ్ళలేదు. ఇది అది కనిపిస్తుంది కాదని, ఈ బ్రిడ్జ్ పై నుంచి టెంపుల్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సాంగ్ వేసుకుని మా వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళేసరికి మాకు ఎంత టైం అయిపోయిందో, నైట్ 1-2 అయిపోతుంది. మొత్తం నైట్లోనే డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఎవరు పడుకోకుండా చూసుకుంటున్నా, ఎందుకంటే ఒక్కరు పడుకున్నా కూడా డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి నిద్ర వస్తుంది కదా నైట్లో. అయ్యయ్యో కాక అడ్డంగా వచ్చేసిండే. నైట్ 1:30 అవుటర్ రింగ్ రోడ్ మీదకి అయితే వచ్చేసాము. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఏంటంటే ఎడారిలాగే వెళ్తూ ఉంటుంటే వస్తూ ఉంటుంటుంది. ఎంతకైనా వెళ్తూ ఉంటుంటే అది ఇంకా వస్తూనే ఉంటుంది. ఎండ అనేది ఉండదా ఎందుకు? దీనికి ఎగ్జిట్లు ఉంటాయి, ఎగ్జిట్లు తీసుకోవాలి. మేము ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ. అండ్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.